2027లో చేసే జనగణనలో ఆదివాసీలకు గుర్తింపు ఇచ్చేలా ప్రత్యేకంగా ఆదివాసీల అస్తిత్వము, వాళ్ళ భాష, అట్లాగే వాళ్ళ ఆచారాలు ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేకమైనగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆదివాసీలకు గుర్తింపు అనేది అందడం లేదు. చాలా రాష్ట్రాలలో ఆదివాసీలకు వాళ్ళ మతం ఎంచుకునే హక్కుని ఇవ్వాలని చెప్పేసి చాలా రాష్ట్రాల్లో ఆదివాసీలు పోరాడుతున్నారు. కాబట్టి 2027 జనగణన సందర్భంగా ఆదివాసీలకు మతం కోడ్లో ప్రత్యేక కాలాన్ని కేటాయించి ఆదివాసీల ప్రత్యేక మతం కాలం ఇవ్వాలనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే వాళ్ళ అస్తిత్వము, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేటట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. అట్లాగే ఉమ్మడి ఆదిలాబాదు, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జీవో నంబర్ 49 కుమ్రంభీం కన్జర్వేషన్ రిజర్వ్ అనే దాని గురించి జీవో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇది మోడీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కలిసి ఇక్కడ జిల్లాలో టైగర్ కారిడార్ల పేరుతోటి, కన్జర్వేషన్ల పేరుతోటి ఆదివాసీల భూములను, ఆదివాసులు సాగు చేస్తున్న భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకే ఈ జీవో తీసుకొచ్చిందనే దాని గురించి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తక్షణం జీవో నంబర్ 49ని రద్దు చేయాలా, దాని పర్యవసానాల్ని ఏదైతే ఎదురవుతున్నారో ఫారెస్ట్ శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే జిల్లాలో ఇప్పటికీ వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి. పత్తి ఎక్కువ పండిస్తున్న జిల్లాగా ఉన్నది. ఇక్కడ యూరియా, డిఏపి కొరత అనేది తీవ్రంగా వేధిస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లా అంటే అత్యధికంగా వెనుకబడ్డ జిల్లా. అనేక సందర్భాలలో మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు మేము ఆసిఫాబాద్ జిల్లాని, కుమ్రంభీం జిల్లాని ముందు వరుసలో ఉంచుతామని దాని గురించి చెప్తున్నారు. కానీ వ్యవసాయదారులకు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు తగ్గట్టుగా వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా పెట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. కాబట్టి యూరియా, డిఏపి కొరత లేకుండా చూడాలనే దాని గురించి ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ సమస్యల పైన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.